అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా భువనగిరి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణగిరి ఆలయానికి రావడం జరిగింది. స్వర్ణగిరి ఆలయం ఎంతో విశేషమైనదిగా అలంకరింపబడి ఉన్నది. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి ఉన్నటువంటి ఆలయం ఈ స్వర్ణగిరి. అంతేకాదు, ఈ ఆలయం యొక్క చరిత్ర, ఆలయ యొక్క మహిమ కూడా తెలుసుకొని వద్దాం పదండి. ఓం నమో వెంకటేశాయ నమః. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మీరు చూస్తున్నది నా యాత్ర. ఈరోజు మనం తెలంగాణలోని ఎంతో అందమైన ఆధ్యాత్మిక ప్రత్యేకమైన ఒక పుణ్యక్షేత్రానికి వచ్చాము. ఇదే ఆ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. భువనగిరి ప్రాంతంలో మన్నేపల్లి హిల్స్ పైన కొలువై ఉన్న ఈ ఆలయం కొండపై నుంచి చూస్తే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంలా కనిపిస్తుంది. స్వర్ణగిరి అనే పేరు వినగానే మనకు బంగారము లాంటి కొండ, దైవిక ప్రకాశం, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం గుర్తుకు వస్తాయి. ఈరోజు మన యాత్రలో ఆలయానికి ఎలా చేరుకున్నాం, ఆలయము బయట నుండి ఎలా ఉంటుంది, రాజగోపురం ఎలా ఉంది, ఆలయ ప్రాంగణం ఎలా ఉంది, వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా జరిగింది, ఇక్కడ మన ఇతర సన్నిధులు ఏమిటి, అలాగే ఆలయ ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాదు నుండి భువనగిరి వైపు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటే రోడ్డు మార్గంలో కనిపించే ప్రకృతి అందాలు, పట్టణాలు, గ్రామాలు దాటుకుంటూ మనం స్వర్ణగిరి వైపు చేరుకుంటాం. మన గమ్యం దగ్గర పడుతున్న కొద్దీ దూరం నుంచి కనిపించే కొండల ప్రాంతం మనకు దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ కొండపైన ఉన్న ఆలయ నిర్మాణం కనిపిస్తున్నప్పుడు మన మనసులో తెలియకుండానే ఒక భక్తి భావాలు కలుగుతుంది. ఎందుకంటే కొండపైన దేవాలయం అంటేనే మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ఒక ప్రత్యేకమైన అనుభూతి. మన పూర్వీకులు ప్రకృతికి దగ్గరగా కొండలపైన, నదుల తీరాలలో, ప్రశాంతమైన ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించేవారు. ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మనకు స్వర్ణగిరిలో కూడా అనుభవించవచ్చును. మనము ఇప్పుడు స్వర్ణగిరి ఆలయ ప్రాంగణమునకు చేరుకున్నాం. ముందుగా ఆలయం బయట నుంచి చూస్తే దీని నిర్మాణ వైభవం మనకు అర్థమవుతుంది. అందమైన గోపుర నిర్మాణము, ఆలయ శిల్పకళ, ప్రాంగణము, మనకు కనిపించే స్వామివారి పాదుకలు, ఇవన్నీ భక్తిని ఆకర్షించేలా కనిపిస్తాయి. ఈ ఆలయం ఆధునిక కాలములో నిర్మించినప్పటికీ దీని నిర్మాణ శైలి సాంప్రదాయిక ద్రావిడ ఆలయ శైలిలో మన అనుసరించినట్లుగా తెలుస్తుంది. ఆలయానికి 4 రాజగోపురాలు ఉన్నట్లు కనిపిస్తాయి. మనకు సాధారణంగా ఆలయం అంటే పురాణ చరిత్రలు గుర్తుకు వస్తాయి. కానీ ఇక్కడ కొత్తగా నిర్మించిన ఈ ఆలయం కూడా భక్తులతో ఆధ్యాత్మిక భావనను కలుగుతుంది. భవిష్యత్తు తరాలలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఎదగగలదని స్వర్ణగిరి మనకు చూపిస్తుంది. స్వర్ణగిరి ఆలయానికి మరో ప్రత్యేకత, ఇది కొండ ప్రాంతంలో ఉండటం. మనకు ఆలయం చుట్టూ చూస్తే ప్రకృతి అందాలు ఒకవైపు, ఆలయ నిర్మాణం మరోవైపు, ఈ రెండూ కలిసి ఒక అందమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఉదయ సమయంలో ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణం, సాయంత్రం వేళల్లో వస్తే ఆలయ దీపాల వెలుగులు, ఈ రెండు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. అందుకే ఈ ప్రదేశం కేవలం దర్శనానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ప్రశాంతతను కోరే వారికి కూడా ఆదర్శనీయంగా మారుతుంది.
ఇప్పుడు మనం ఆలయంలోకి ప్రవేశిద్దాం. ఆలయంలోకి అడుగు పెట్టగానే మొదట మనకు కనిపించే ఆలయ నిర్మాణ వైభవం, చుట్టూ ఆలయ స్తంభాలు, శిల్పాలు, గోపురాలు, మండపాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనసు ఎంతో చక్కని వాతావరణం కనిపిస్తుంది. ఆలయములో ఘంటా శబ్దాలు వినిపిస్తున్నప్పుడు ఆ శబ్దాలు మన మనస్సును మరో ప్రపంచములోకి తీసుకెళుతుంది. ఆలయములోకి వచ్చిన భక్తుడు తమ కష్టాలను, బాధలను, ఆలోచనలను కొంతసేపు పక్కన పెట్టి స్వామివారి సన్నిధిని తన మనస్సులో ఉంచుకుంటాడు. అందుకే ఈ దేవాలయం అంటే కేవలం ఒక నిర్మాణం కాదు, ఇది మనసుకు ప్రశాంతతకు ఒక స్థలం. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం వైపు వెళుతున్నాం. మన ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి. తిరుమలలో కొలువైన శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవముగా కోట్లాది మంది భక్తులచే ఆరాధింపబడుతూ ఉన్నాడు. అదే శ్రీనివాసుడి రూపాన్ని ఇక్కడ కూడా భక్తులకు శ్రద్ధతో దర్శనమిచ్చారు. గోవిందా గోవిందా అంటూ స్వామివారి నామస్మరణం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇదిగో మనము ఇప్పుడు స్వామివారి సన్నిధికి చేరుకున్నాం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారంగా స్వామివారి విగ్రహం సుమారు 12.5 అడుగుల ఎత్తులో ఉంటుంది. స్వామివారిని చూస్తున్నప్పుడు ఆ ముఖంలో ఉన్న ప్రశాంతత, ఆ దైవ రూపము, ఆకర్షణ భక్తులను ఒక భక్తిభావాన్ని మరింత పెంచుతాయి. మనసులో ఒక కోరికతో స్వామివారు నా కుటుంబమునకు కాపాడు స్వామి, నా అందరినీ ఆరోగ్యమును ఇవ్వు, నా స్వామి అందరిలో జీవితములో సుఖ సంతోషాలను నింపు అని ప్రార్థించుకుంటూ గోవింద 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 అని నామస్మరణను చేస్తూ నా యొక్క సబ్స్క్రైబర్లకు, అదేవిధంగా నా యాత్ర వీక్షకులకు సకల శుభాలను అందించుమంటూ స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఆలయ నిబంధనల ప్రకారంగా ఆలయము లోపల స్వామివారిని మీకు చూపించలేకపోయాను. కానీ స్వామివారు ఎంతో ఎత్తులో అందమైనటువంటి ఆకర్షణలచే అలంకరణ భూషితుడై లక్ష్మీదేవి, భూదేవి, గోదాదేవి సమేతుడై స్వామివారు శ్రీదేవితో కూడుకొని ఉన్నాడు. ఈ ఆలయము లోపల అల్వారు సన్నిధి, ధ్వజస్తంభము, వెనకాల గరుత్మంతుని యొక్క విగ్రహం ఇవన్నీ కూడా మనను ఎంతో ఆకర్షింప చేస్తూ ఉన్నాయి. స్వర్ణగిరి ఆలయమునకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఇక్కడ ఉన్న భారీ గంట. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారంగా ఈ గంట బరువు సుమారు 1.7 టన్నులు పేర్కొనబడి ఉన్నది. ఇంత పెద్ద గంట ఆలయంలో ఏర్పాటు చేయడం భక్తులకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. శ్రీ మహావిష్ణువు ఉన్న చోట మహాలక్ష్మి అమ్మవారు అనుగ్రహం కూడా ఎంతో ముఖ్యమైనది. లక్ష్మీదేవి సంపదకు మాత్రమే కాదు, శుభానికి, ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. కాబట్టి స్వామివారి దర్శనంతో పాటు అమ్మవారు దర్శనం కూడా మన యాత్రలో ఒక ముఖ్యమైన భాగం. అమ్మవారిని దర్శించుకున్నాం, మన కుటుంబానికి సుఖశాంతులు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడి అనుభూతి ఒక విధంగా ఉంటుంది. ఎవరో ఒకరు కుటుంబముతో కలిసి వస్తారు. మరొకరు తమ కోరికలు నెరవేర్చాలని ప్రార్థిస్తూ ఉంటారు. మరికొందరు కేవలం స్వామివారి దర్శనం కోసమే భక్తితో వస్తారు. కానీ స్వామివారి సన్నిధికి వెళ్ళిన తరువాత అందరు మనసులో ఒకటే భావన, అదే భక్తి. అందుకే దేవాలయాలు మన సంస్కృతిలో అంత ముఖ్యమైనటువంటిది. వెంకటేశ్వర స్వామి అంటేనే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది తిరుమల తిరుపతి. తిరుపతి శ్రీవారికి దర్శించుకోవడం ప్రతి భక్తుడి జీవితంలో ఒక గొప్ప అనుభూతి. అయితే ప్రతి ఒక్కరికి ప్రతిసారి తిరుమలకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో మనకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయమును దర్శించుకోవడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. స్వర్ణగిరి కూడా అలాంటి ఒక అనుభూతిని వైష్ణవ క్షేత్రముగా భక్తులను ఆకర్షిస్తుంది. అందుకే కొంతమంది భక్తులు ఈ ప్రదేశాన్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తూ ఉంటారు. స్వర్ణగిరి ఆలయ ప్రాంగణములో మరో ఆకర్షణీయమైన సన్నిధి జలనారాయణ స్వామి సన్నిధి. నీటి మధ్యలో శేషపానుపుపై శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే రూపం భక్తులను ఆకట్టుకుంటుంది. నీరు, విష్ణువు, శేషపానుపు, ఈ దృశ్యాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్వామి తుంభురుడు, దేవలోక గాంధర్వులలో ముఖ్యుడు మరియు అత్యున్నత దివ్య సంగీత జ్ఞానుడు. నారదుని వలె ఇతను కూడా నిరంతర మహావిష్ణువును కీర్తిస్తూ సంగీత సేవ చేస్తూ ఉంటాడు. తిరుమల శేషాచల అడవులలో ప్రసిద్ధ తుంభుర తీర్థం ఇతని పేరు మీదుగా వెలిసి ఉన్నది. ఇక్కడ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన మరొన్నో దైవ సన్నిధులు కూడా మనకు కనిపిస్తాయి. వాటిలో నరసింహస్వామి సన్నిధి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. భక్త ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారాన్ని దర్శించిన కథ మన అందరికీ తెలిసిందే. అధర్మం ధర్మ విజయం సాధిస్తున్న సందేశాన్ని నరసింహస్వామి వారు మనకు అందిస్తారు. స్వర్ణగిరిని సాయంత్ర సమయంలో చూస్తే మరొక రకమైన అందం కనిపిస్తుంది. సూర్యాస్తమ సమయంలో ఆకాశంలో మారే రంగులు, ఆలయ గోపురంపై పడే సూర్యకాంతి, ఆ తరువాత ఒకటొకటిగా వెలిగే ఆలయ దీపాలు, ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా కొంతసేపు దేవుని ముందు కూర్చుంటే మనసుకు ప్రశాంతత వస్తుంది. అది దేవుడి శక్తి అని మనం నమ్ముతాం, లేదా మనసుకు లభించే ప్రశాంతత అని కూడా భావించినా ఆ అనుభూతి మాత్రం ఒక నిజమైనది.
స్వామివారు ముందు మన బాధలను చెప్పుకోవచ్చును, మన కోరికలను చెప్పుకోవచ్చును, మన తపమును ఒప్పుకోవచ్చును, మన జీవితమునానికి దారి చూపించమని ప్రార్థించవచ్చును. అందుకే ఈ దేవాలయానికి యాత్ర అనే కేవలం ప్రమాణం కాదు, మనసు చేసే ఒక యాత్ర. అదే నా యాత్ర. స్వర్ణగిరి యాత్రలో నాకు అనిపించిన విషయము, వ్యక్తిగతంగా నాకు యాత్రకు వచ్చిన విషయము, ఇక్కడ కనిపించిన ప్రశాంతమైన వాతావరణము, ఒకవైపు కొండ, మరొక వైపు ఆలయ నిర్మాణము, చుట్టూ భక్తి వాతావరణము, ఇవన్నీ కనిపించి మనసుకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత మనసులో ఒక ప్రశాంతతమైనటువంటిది అనుభూతి కలుగుతుంది. అదే బహుశా దేవాలయానికి రావడములోనే అసలు ఉద్దేశము. ఇప్పుడు మన స్వర్ణగిరి యాత్ర ముగింపు దశకు వచ్చింది. ఈరోజు మనం ఆలయం బయట నుంచి ప్రారంభించాము, ఆలయ ప్రాంగణములోకి ప్రవేశించాము, రాజగోపురాలను చూశాము, ప్రధాన స్వామివారు అమ్మవార్ల యొక్క దర్శనమును గావించుకున్నాము, జలనారాయణల సన్నిధిని చూశాము, హనుమంతుడిని కూడా, నరసింహస్వామి సన్నిధిని కూడా దర్శించాము. ఈ ఆలయ నిర్మాణ అందాలు ఆస్వాదించాము. మనం మొత్తం యాత్రలో మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా సబ్స్క్రైబర్ల పైన, నా వీక్షకుల పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబంలో ఆరోగ్యము, ఆనందము, సుఖశాంతులు మరియు మీరు మంచి కోరినటువంటి కోరికలు నెరవేరాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మీపై ఉండాలని ఎల్లప్పుడూ వేడుకుంటున్నాను. గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్లకు నమస్కారము చేసుకుంటూ జై శ్రీమన్నారాయణ అని పలుకుతూ, ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక యాత్రలు, దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్రాల విషయాలను తెలుసుకోవాలంటే మన నా యాత్ర ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. మరో అద్భుతమైన దేవాలయ యాత్రతో మళ్ళీ కలుద్దాం.